కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాజధాని అమరావతి అభివృద్దికి 15,000 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్దికి ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bengaluru industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాజధాని అమరావతి అభివృద్దికి 15,000 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్దికి ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్రం నుంచి వరాల జల్లు 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీపి కబూరు అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాటి నుంచి కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయిస్తారు, నిధులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు. గత 10 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ముగిసినాయి. తర్వాత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరొక 5 సంవత్సరాలు ముగిసినాయి. వెరసి ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎప్పుడు చెందుతుందా అని చెప్పి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దాకా ఆశగా ఎదురు చూస్తున్న 10 ఏళ్ల కళ నేడు నెరవేరిందని చెప్పుకోవచ్చు. మూడో తరం ఆంధ్రప్రదేశ్ కు చెందిన మూడో టర్మ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా మెజార్టీతో అధికారంలోకి రావడం, ఒక్కసారిగా వైసీపీ పార్టీ కుప్పగూలిపోవడంతో ఇదే జోరుని ఎన్డీఏ కూటమి కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కి వరాలు జల్లు కులిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ కి భారీగా బడ్జెట్ కేటాయించారు. దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా ఆ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పట్టుబడి ఉందని ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే తాము సహాయం చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు చెప్పిన అవైను పదే నితిన్ గడ్కరీ వచ్చినప్పుడు గానీ, అలాగే నిర్మలా సీతారామన్ వచ్చినప్పుడు గానీ, అమిత్ షా వచ్చినప్పుడు గానీ మొత్తానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి కనుక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే బాధ్యత తమదే అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కి ఆంధ్రప్రదేశ్ కి పెద్దపీట వేశారు నిర్మలా సీతారామన్. ఆ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించడానికి కూడా తాము వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పడంతో ఒక్కసారిగా పార్లమెంటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించిన సభ్యులందరూ కూడా కరాచారులతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ గానీ, ఆంధ్రప్రదేశ్ కి నిధులు లేక గానీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడే కేంద్రం నుంచి వచ్చే నిధులు గానీ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కుంటుపడింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి గానీ, చేయూతనివ్వటానికి గానీ, యూత్ కి సంబంధించి గానీ, అమరావతి అభివృద్ధి చెందితే అమరావతిలో వచ్చే ఏదైతే పారిశ్రామిక వాడలు గానీ, ఇండస్ట్రీలు గానీ, అలాగే ఆ ఉన్నత విద్యాలయాలు గానీ, విశ్వవిద్యాలయాలు గానీ ఏదైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన దాంతో ఆ నిరుద్యోగ సమస్య రూపుమాపుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ కూడా రూపుమాపే పరిస్థితి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ కి అమరావతి ద్వారా కేంద్రం పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఎలాంటి అవసరాన్నైనా తాము భవిష్యత్తులో మరిన్ని అవసరాలు తీర్చడానికైనా వెనుకాడబోమని నిర్మలా సీతారామన్ చెప్పడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మాత్రం కేంద్రం భారీగా వరాలు జల్లు కురిపీయటానికి ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. 2024-25 బడ్జెట్ లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు ఈ టర్మ్ పూర్తి అవడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఇప్పటికే పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ అందిస్తామన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు అందించి పోలవరం ఖచ్చితంగా పూర్తయ్యేలా కూడా తామే ముందుండి నడిపిస్తామని కూడా చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ కి మరొక వరాలు జల్లు కురిపించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తామని వివరించారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లోకి సంబంధించి ఆ పరిశ్రమలు ఏదైతే కియా మోటార్స్ వచ్చిందో, కియా మోటార్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అంత పెద్ద పారిశ్రామిక వాడు ఏది లేకపోవడం, పారిశ్రామికవేత్తలు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు లేక, నిరుద్యోగులు లేక, ఆర్థిక లోటు లేక భారీగా ఆంధ్రప్రదేశ్ కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీ ఇస్తామని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు మరొక పెద్ద వరాలు జల్లు అనుకోవచ్చు. అదే విధంగా విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి కూడా
నిధులు కూడా కేటాయిస్తున్నట్టు చెప్పారు. దాదాపుగా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఏదైతే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కనుక అభివృద్ధి చెందితే చాలా మటుకు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ చిరు ఉద్యోగులు గాని ఏదైనా చిరు వ్యాపారులు గాని బాగా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల లోటు బడ్జెట్ కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంకా డోకా లేదు, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ కూడా ఇంకా డోకా లేదన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఏదైతే గత 10 సంవత్సరాలుగా కూడా నిధులు లేమి బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ కి ఈ సహాయ సహకారాలు ముఖ్యంగా ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడం కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు మరొక వరం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పూర్తి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో ఖచ్చితంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా కనపడతా ఉంది. అలాగే ఏదైతే విభజన చట్టం ప్రకారం ఏపీకి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ తరం ఖచ్చితంగా విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన ఆర్థిక సహాయం మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో అందించే పరిస్థితే కనబడతా ఉంది. అలాగే రాష్ట్రంలో పరిశ్రమ తోడ్పాటుకు అవసరమైన అందిస్తామని చెప్పారు. బీహార్, ఏపీలో పూర్వోదయ పథకం అమలు చేస్తామని కూడా వివరించారు. ఏదైతే ఏపీ రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక సహాయంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం చేయూత చేస్తామని, నిరంతరంగా కృషి చేస్తామని, దీనికి సంబంధించి కూడా ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కూడా ఈ సందర్భంగా పూర్తి చేస్తామని వివరించారు. అలాగే విశాఖ, చెన్నై, ఓరకల్లు, బెంగళూరు పారిశ్రామిక కేడర్ కూడా కారిడార్ కూడా నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి ప్రకటన పట్ల కూటమి నాయకులు అయితే పూర్తి స్థాయిలో ఆనందాన్ని వ్యక్తం చేయగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గాని అలాగే పవన్ కళ్యాణ్ గాని దీనికి సంబంధించి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని చిత్తశుద్ధిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకే ఆర్థిక సహాయం చేస్తుందని కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తపరుస్తా ఉన్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. బడ్జెట్ పై కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. मैन्युफैक्चरिंग पे, एम्प्लॉयमेंट जनरेशन पे, इंडस्ट्री को बढ़ावा देने के लिए, प्राइवेट सेक्टर को बढ़ावा देने के लिए, फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट को बढ़ावा देने के लिए, इस तरह के बहुत सारे चीजें जो आम आदमी को, आम नौजवान को रोजगार की तरफ आगे बढ़ाता है, उन सब चीजों के बारे में इन्होंने ध्यान दिया है. और ऊपर से आंध्रा की बात जब आती है तो उसके लिए तो मैं तहे दिल से शुक्रिया अदा करना चाहूंगा नरेंद्र मोदी जी को, जिन्होंने एक वादा किया था कि आंध्रा की देखभाल हम करेंगे और उन्होंने आज किया है बजट के रूप में. जो कैपिटल की बात आती है, 5 साल जब जगन मोहन रेड्डी की सरकार आंध्रा में थी तो नो कैपिटल स्टेट कर दिया था. अमरावती को पूरी तरह से डिस्ट्रॉय कर दिया. वहां पे किसानों के साथ जो हमारी एक एग्रीमेंट थी उस सबको डिस्ट्रॉय कर दिया. तो उसको एक बल देने के लिए आज 15,000 करोड़ का पैकेज एक जो दिया हुआ है, उसके लिए हम अपने किसानों की तरफ से, स्टेट की तरफ से हम शुक्रिया अदा करना चाहेंगे. ये केवल एक बजट वाला इश्यू नहीं है, ये इमोशनल इश्यू है आंध्रा के लिए. उसको एक जगह मिला आज बजट में. और पोलोवरम प्रोजेक्ट जो लाइफलाइन है आंध्रा के लिए, उसके बारे में भी उन्होंने बोला है कि वो ऑन टाइम वो रेस्पॉन्सिबिलिटी के साथ कंप्लीट करेंगे. तो वो भी एक अच्छी बात है आंध्रा के लिए. और ऊपर से जो बैकवर्ड डिस्ट्रिक्ट्स हैं आंध्रा में, उसका भी एक मेंशन उन्होंने किया था कि वहां पे भी सेंट्रली स्पॉन्सर्ड स्कीम्स हो या फिर अलग तरीके के पैकेजेस हो, वो सब भी इम्प्लीमेंट करके वहां पे जो स्टैंडर्ड ऑफ लिविंग है वो हम आगे बढ़ाएंगे. वहां पे जो गरीब लोग हैं, अंत्योदय लोग हैं, उन सबको भी हम आगे बढ़ाएंगे. तो इस तरह की चीजें जब बोली जाती हैं बजट में, तो जरूर हमारे आंध्रा के लोग में या 5 करोड़ जो आंध्रा के लोग हैं उनमें एक विश्वास पैदा होता है कि चुनाव से पहले जो वादा किया था वो अब पूरा होने वाला है. तो ये उस नजर से हमें देखना चाहिए कि 5 साल जगन रेड्डी की सरकार में आंध्रा को पूरी तरह से डिस्ट्रॉय हो गया है. 20 साल हम पीछे चले गए. अगर केंद्र सरकार आगे आकर हमें हाथ नहीं बढ़ाता तो हम आगे नहीं बढ़ सकते. तो वही नरेंद्र मोदी जी ने समझकर आंध्रा की ओर एक हाथ बढ़ाया कि हम साथ हैं. तो उसके लिए हम बहुत बहुत शुक्रिया अदा.
ऑपोजिशन कह रहा है कि कुर्सी बचाओ। अरे ऑपोजिशन हाँ, तो ऑपोजिशन को क्लैरिटी मेंटेन करना पड़ेगा। मैं कल तक देख रहा हूँ, कल तक उनको बोलते हैं कि तेलुगु देशम कुछ मांग नहीं रही, तेलुगु देशम कहीं पे कुछ बोलती नहीं है, तेलुगु देशम को आंध्रा के लिए कुछ पूछना नहीं है। अब जब बजट में इतना सारा है तो बोलते हैं कि जब आंध्रा को ही चला गया है, सब इधर ही हो रहा है। तो चाहते क्या, आंध्रा को पैसा मिले ऐसे चाहते हैं कि आज ना मिले ऐसे चाहते हैं? उनको एक क्लैरिटी मेंटेन करना पड़ेगा। अरे आंध्रा भी इस देश में एक स्टेट है, 5 सालों में कितना नुकसान हुआ है उनको भी एक बार देखना चाहिए, कांग्रेस वालों को या इंडिया अलायंस वालों को। जिस तरह से नुकसान हुआ है, ये पैसा भी कम ही है, पर केंद्र सरकार ने इतना दिल के साथ उन्होंने आगे बढ़ा, तो इसके लिए हम धन्यवाद देना चाहते हैं। और which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well.